నమస్తే అండి. నా పేరు మురళి అండి. ఏలూరు రవి సీడ్స్ నుంచి వచ్చాను సార్. మీ పేరండి? కడల దుర్గారావు గారు. సార్ ఏ రకం బెండ పెట్టారు సార్? శ్రీవల్లి అండి. శ్రీవల్లి కళా సీడ్స్ వారి శ్రీవల్లి. సార్ ఎలా అనిపించింది సార్ శ్రీవల్లి? చాలా బాగుందండి. కాపు మట్టికి నెంబర్ 1 వస్తుంది. గుత్తు కాపు టైప్ వస్తుందండి. గుత్తి కాపు. గుత్తు కాపు సేమ్ మొత్తం మొక్కలన్నీ ఇలాగ ఉన్నాయండి. మొత్తం అంతా ఇలాగ ఉన్నాయి. ఈ టైప్ ఉన్నాయి మొత్తం అంతా. కాయ ఎరగడం గానీ పలుకు బొటానీ ఇరిగినట్టు ఇరుగుతుందండి. చూడండి సార్, లైవ్ లో చూస్తున్నా. బొటానీ కాయ కూడా చాలా ఈజీగా ఇరుగుతుంది. సార్ ఎన్ని ప్యాకెట్లు పెట్టారు సార్ శ్రీవల్లి అన్నది? కేజీ అండి. కేజీకి ఎన్ని కేజీలు కోస్తున్నారు సార్? 2 క్వింటాలు తీస్తుందండి. 2 క్వింటాలు. ఓకే. ఎన్ని రోజులు బట్టి కోస్తున్నారండి మీరు? కరెక్ట్గా నెల నుండి కోస్తున్నాను. నెల రోజులు బట్టి. 200 కేజీలు అన్నది ఎన్నో కటింగ్ కానీ మీకు 200 కేజీలు వస్తుంది? ఫస్ట్ కేజీ 150 కేజీ తగ్గింది. ఫస్ట్ కటింగ్ 150 కేజీలు. తర్వాత అప్పుడు 200 కేజీలు నికరం ఇప్పుడు వరకు కూడా తగ్గలేదండి. 200 కేజీలు ఎప్పుడు నికరం కూడా తగ్గలేదండి. సార్ ఇన్ని మొక్కల్లో కేజీ పెట్టి అంటున్నారు కదా శ్రీవల్లిలో. మీకు ఇప్పుడు కరెక్ట్గా మనం ఏప్రిల్ నెల 12వ తారీఖున ఉన్నాం. మీకు ఎక్కడన్నా ఎండలో ఒక తెలుపు మొక్క అలాగే లేదండి. ఎక్కడ తెలుపు మొక్క కూడా లేదు. అట్లాగే మీరు సంతల్లోకి వెళ్తున్నప్పుడు కాయ తీయడం గానీ అట్లాగే మీకు ఎలా అనిపిస్తుంది? అసలు పక్క వెళ్తుంటే తోకలు దించేసుకుంటున్నారండి. ఎవరికి కావాలంటే వాళ్ళు దించుకుంటున్నారు. రేటు కూడా వేరేదంతా పోలిస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? రేటు అదే మార్కెట్ లోనండి. ఒక రేట్ వేసారంటే అదే నికరమండి. పక్క వాళ్ళకి బాగుంది బాగోలేదండి, కొద్ది బాగోలేని కూడా తగ్గిస్తున్నారండి. శ్రీవల్లికి మట్టికి ఇది దేవసేనకి కూడా నెంబర్ 1 చేస్తున్నారు. ఓకే. కాయ ఎరగడం కూడా బాగుంది సార్. ఇగో చూడండి, శ్రీవల్లి కళా సీడ్స్ వారి శ్రీవల్లి బెండ అండి. కాయ కూడా షేపు తూకం కూడా చాలా బాగుంటుందండి. దీనివల్ల వెయిట్ రావడం వల్ల కూడా దిగుబడి కూడా ఎక్కువ ఉంటుంది. ఈ కేజీ విత్తనాలు పెట్టారండి మన దుర్గారావు గారు. 200 కిలోలు రోజు 200 కిలోలు కోస్తున్నారండి. కేజీ అంటే మన లెక్కలో నాకు తెలిసి 30 సెంట్లు కాదు 40 సెంట్లు పెట్టి ఉన్నారు దుర్గారావు గారు. 200 కేజీలు అంటే మామూలు విషయం కాదండి. వేరే రకాలతో పోలిస్తే సార్, ఇంతకుముందు మీరు వేరే రకాలు పెట్టారు కదా, ఇంతకుముందు వేరే బెండ చేసినప్పుడు దాంతో పోలిస్తే మీకు దిగుబడి పరంగా ఎలా అనిపించింది? చాలా బాగుంది కదండి. రైతు సోదరులు అందరూ పెట్టుకోవచ్చండి. అసలు ఇదే ముఖ్యమండి. నేను మార్కెట్ లోకి వెళ్ళినా సరే ఎక్కడ తెచ్చాను రవి సీడ్ లో శ్రీవల్లి చాలా బాగుంది. గుత్తుబాబు ఇరుగుతం కూడా బాగా ఇరుగుతుందని చెప్పాను. ఓకే సార్, ఓకే. థ్యాంక్స్ అండి దుర్గారావు గారు. మీలాంటి ప్రోత్సాహం ఉండాలి. ఈ రైతులు 10 మందికి తెలియాలి. మేము ఎందుకు వీడియో పెడతా ఉంటామండి సార్, మీకు నచ్చితే 10 మందికి తెలియాలి. 10 మంది రైతులు బాగుంటే మేము బాగుంటాం. ఆ కాన్సెప్ట్ తోనే మా రవి సీడ్స్ గత 50 ఏళ్ల బట్టి మీ రైతు సేవలో గడుపుతున్నామండి. మీకైతే శ్రీవల్లి నచ్చింది కదా సార్? చాలా బాగుంది. ఓకే అండి, నమస్తే అండి. మనం ఇప్పుడు ఎన్నో రైతు మాటల్లోనే కళా సీడ్స్ వారి శ్రీవల్లి బెండ. ఈ రోజు మనం లైన్ గోపాలపురం దగ్గర అంబర్పేట అనే విలేజ్ లో ఉన్నామండి. ఇదంతా చేంజ్ చూడండి సార్, ఇదంతా 35 సెంట్లు అండి సార్. కేజీ పెట్టారండి శ్రీవల్లి అనే రకం. 200 కిలోలు రైతు కోస్తున్నారండి. ఇప్పటికి కరెక్ట్గా 15 కటింగ్లు అయింది సార్. ఇంచుమించు ఇంకో 20-25 కటింగ్ల దాకా ఈ తోటను అయితే మనం చూడక్కర్లేదు సార్. అంత బాగుందండి. హెల్దీగా పెంచారు రైతు కూడా. థ్యాంక్స్ అండి దుర్గారావు గారు, మాకు ఈ అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు సార్. నమస్తే.